ఈరోజు మేము సుమారు 7-8 సంవత్సరాలుగా నిరంతరము పరిశ్రమ చేసి డెవలప్ చేసినటువంటి అవుడా లేఅవుట్ హెమ్మనూరు భాస్కర రెసిడెన్షియల్ పార్క్ను ఈరోజు అఫీషియల్గా ఈ గోరంట్ల ప్రజలకు అంకితం చేసినాం. ముఖ్యంగా నిర్మాణ దశలోనే మమ్మల్ని అంతా నమ్మి చాలామంది సుమారు 80 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ ప్లాట్స్ మేమైతే మా పైన నమ్మకంగా చేశారో వాళ్ళందరికీ కూడా ఈ నిర్మాణ దశ ముగించుకొని అన్ని రోడ్లు, అన్ని సౌకర్యాలు, నీళ్లు, నీటి వసతి, చరండి వ్యవస్థ, కరెంటు, అన్ని వ్యవస్థలతో కంప్లీట్ చేసి మేము ఈరోజు వాళ్ళకి అప్పగించడం అనేది. వాళ్ళందరూ మా పైన ఎంతో నమ్మకంగా ఇచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచి ఈ అంతా లేఅవుట్ను చూపించి, ముఖ్యంగా ఉద్యానవనం అన్ని లేఅవుట్లలోనూ పేరు పెట్టేశాం. నేతాజీ సుభాష్ చంద్ర గారికి పెట్టాము, ఏపీజే అబ్దుల్ కలాం గారు పెట్టాము. అలా ముఖ్యమైన రస్తాలు. తర్వాత మన జాతీయ పతాకాన్ని చేసినటువంటి పింగళి వెంకయ్య వాళ్ళని ఆజాదీ కా సర్పీ పింగళి అది కూడా చేశాము. తర్వాత పిల్లల కోసం చిన్న పార్క్ చేశాము. పబ్లిక్ యూటిలిటీస్ కోసం వార్డ్ ఆఫీస్కి, తర్వాత పోలీస్ అవుట్ పోస్ట్కు, మీ సేవా కేంద్రానికి, తర్వాత మెయింటెనెన్స్కు, తర్వాత పబ్లిక్ పర్పసెస్కు మేము అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించి, దాంతోపాటు సుమారుగా 2 లక్షల లీటర్ల కెపాసిటీ అటువంటి ట్యాంక్ నిర్మాణం చేసి మొత్తం 60 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్డు విస్తీర్ణంతో ప్రజలకు అందుబాటులోకి ఈరోజు తీసుకొని వచ్చాం. దానికి ఈరోజు అఫీషియల్గా ఈ లేఅవుట్ను మేము పూర్తి చేసి మీ ప్రజలకు గోరంట్ల పట్టణంలో ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఈ గోరంట్ల పట్టణం ప్రపంచ పట్టణంలోనే కియా పరిశ్రమ లాంటి పరిశ్రమలు నాసిల్ రావడము, బెల్ రావడము, దీనితో డిఆర్డిఏ, తర్వాత ఐఏఎస్సి సంస్థలు, ఇలాంటి సంస్థలు కూడా రావడం మనందరికీ కూడా గర్వకారణం. ఈ గోరంట్ల మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి స్థలంగా పేరొందుతుంది.